హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే మజ్జిగ పులుసు అండి. ఫ్రెండ్స్, ఇది మనకి ఏదైనా ఫ్రైలోకి కానీ సైడ్ డిష్ లాగా మనం వేసుకోవడానికి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి మజ్జిగ పులుసుకి కొంచెం పెరుగు అనేది పుల్లగా ఉంటేనే బాగుంటుందండి. మరీ పుల్లగా కాకుండా ఉన్నా బాగానే ఉంటుంది. కొంచెం పులుపు అనేది ఉంటేనే మనకి మజ్జిగ పులుసు అనేది టేస్ట్ ఉంటుందండి. ఫ్రెండ్స్, నేను ఈ విధంగా ఒక పావు లీటర్ వరకు ఉంటుందండి పెరుగుని తీసుకున్నాను. తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మజ్జిగ పులుసుకి మనం కావాల్సిన పదార్థాలండి. ఫ్రెండ్స్, ఒక ఆనియన్ని ఇలాగా పొడికి కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి అండి. ఫ్రెండ్స్, పచ్చిమిర్చి తక్కువ వేసుకొని ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అంటే నేను ఇది తక్కువ వేసానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి. అది ఆప్షనల్ అనమాట. మీరు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. అంటే కారం ఎక్కువ అవుతుందేమోనని ఒకటి వేసానండి. ఇప్పుడు మనం మజ్జిగ పులుసుని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ పెరుగుని బాగా మనం ఇలాగా గిలకొట్టుకోవాలండి. పెరుగు గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి మజ్జిగ పులుసు అనేది గట్టిగా ఉండి స్మూత్గా ఉండదు అనమాట. అందుకోసం మనం ఈ విధంగా పెరుగుని ఇలాగ గిలకొట్టుకుంటే మనకి గట్టిదంతా కొంచెం పలచగా అవుతుంది కదండి. అప్పుడు మనకి పులుసు అనేది బాగుంటుంది. ఫ్రెండ్స్, మనం ఎక్కువగా చాలా మంది ఏంటంటే ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుని యూజ్ చేయరండి. బయట కొనుక్కొని వాడుతూ ఉంటారు కదా, అది అంత మంచిది కాదండి. మనం ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగుని వాడుకోవడం మనకు ఆరోగ్యానికి మంచిది. ఎక్కువ బయట పెరుగు వాడకండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, చూడండి కొంచెం పలచబడింది కదండి. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ దాకా వేస్తున్నానండి. తర్వాత మనం సరిపోకపోతే చూసుకొని వేసుకోవచ్చండి. చూడండి, ఒకవేళ మీకు ఇంకా గట్టిగా ఉంది, మజ్జిగ పులుసు కొంచెం పలుచగా ఉండాలనుకుంటే ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది మనం చిలుపుకున్నాం కదా, పక్కన పెట్టేసుకున్నామండి. ఫ్రెండ్స్, మజ్జిగ పులుసు ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసేసి నేను గిన్నె పెట్టేశానండి. దాంట్లోకి 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఒక 1/2 స్పూన్ దాకా ఆవాలు యాడ్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, ఒక చిటికెడు మెంతులండి. ఫ్రెండ్స్, మనం మజ్జిగ పులుసులో ఖచ్చితంగా మెంతులు వేసుకోవాలండి. మనకి బాగుంటుంది టేస్ట్ అనేది. అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, మనకి మనం వేసిన ఆవాలు, మెంతులు, జీలకర్ర చిటిపట్లు ఆడుతున్నాయి కదండి. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఫ్రెండ్స్, మనకి 1 నిమిషం పడుతుందండి వేగడానికి. మనం ఉల్లిపాయలు కొంచెం పొడుగ్గా కట్ చేసాం కదా, వేగడానికి 1 నిమిషం టైం పడుతుందండి. ఫ్రెండ్స్, చూడండి, ఆనియన్ కూడా కొంచెం మగ్గిందండి. ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, తాలింపు అంతా వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లోకి 1/2 స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇలాగా మనకి పసుపు అనే తాలింపులో వేగితేనే బాగుంటుందండి. ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం ముందుగా చిలకరించి పెట్టుకున్న పెరుగు ఉంది కదండి, అది ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి మజ్జిగ పులుసు అనేది కొంచెం మనకి చిక్కగా ఉంది అనిపిస్తే కనుక మనకు కొంచెం వాటర్ వేసుకోవచ్చండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, చూడండి, మనకి కొంచెం చిక్కగా ఉంది కదా మజ్జిగ పులుసు. కొంచెం వాటర్ వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనకి
ఇలా ఉంటే సరిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా. ఇప్పుడు మనకి సాల్ట్ అది అడ్జస్ట్ చేసేసుకుంటే మజ్జిగ పులుసు రెడీ అయిపోయిందండి. మీకు సరిపోకపోతే వేసుకోండి. కారం అనేది అవి మన ఆప్షనల్ అండి. మనం ఎలా అయితే తింటామో, స్పైస్గా తింటామో, తక్కువ కారం తింటామో అది మనం చూసుకొని వేసుకోవాలి. ఎక్కువసేపు మనం స్టవ్ మీద ఉంచినా మనకి ఈ పెరుగు అనేది విరిగిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. ఫ్రెండ్స్, నేను చేసిన మజ్జిగ పులుసు రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.